हेलो फ्रेंड्स, वेलकम टू ममल राजा यूट्यूब चैनल। मी अंदरिकी हैप्पी संक्रांति। సో సంక్రాంతి రోజున మార్నింగ్ అయితే లేచి ఇంట్లో అయితే పూజ చేసుకున్నామన్నమాట. పూజ చేసుకున్నాక ఇంకా గుడికి వెళ్దామని బయట స్టార్ట్ అయిపోయాము. గుడికి వెళ్తున్నాము. ఇంకా సన్ రైజ్ అయితే మార్నింగ్ కదా, చాలా చలి వేసింది, కానీ విటమిన్ డి కదా, సో సన్ రైజ్ కొడుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో మధ్య దారిలో మేమైతే ఫ్రూట్స్ తీసుకున్నాము, బనానా తీసుకున్నామన్నమాట. ఎందుకంటే గుడిలో మనకి ఆవులు ఉంటాయి, సో వాటికి పెడితే మనకి కొంచెం పుణ్యమన్నా వస్తుంది కదా అని, అవి ఎలా మూగజీవులు కదా, సో అందుకే మేమైతే బనానాస్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఆవులు అయితే తింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఫస్ట్ అది బనానా నోట్లో పెట్టడానికి అయితే నాకు చాలా భయం వేసింది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనషి కూడా లోపల తీసుకుంటుందేమో అని, కానీ దూరం నుంచి ఇంకా భయపడుతూ పెట్టేశాను. అది చాలా బాగా తిన్నది, నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడైతే 4 ఆవులు ఉన్నాయన్నమాట. ఇవైతే గుడి లోపలే ఉన్నాయి. 4 ఆవులు వచ్చేసి, సో అక్కడ అందరూ గడ్డి ఇంకా వేరే వెజిటేబుల్స్ తినిపిస్తున్నారు. నేనైతే బనానాస్ ఇంకా టొమాటోస్ తెచ్చాను అనమాట. సో చూడండి, బాగున్నాయి కదా ఆవులు. ఇంకా నేను తినిపిస్తుంది, అవి వెయిట్ చేస్తున్నాయి అనమాట, నాకు పెట్టండి అని. నాకైతే చూడండి భయం వేసింది పెట్టడానికి, అందుకే కొంచెం దూరంతో ఇలా పెడుతున్నాను అనమాట. ఇంకా టొమాటోస్ కూడా తెచ్చానన్నాం కదా, సో నాకైతే టొమాటోస్ పెట్టడానికి చాలా భయమైంది, ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా అని. సో అందుకే మా డాడీ అయితే టొమాటోస్ తినిపించాడు అనమాట. సో గుళ్ళో అయితే చాలా జనం ఉన్నారు. ఎందుకంటే ఇది వ్లాగ్ న్యూ ఇయర్ రోజు మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు వీలు అవ్వలేదు. సో అందుకే ఈ వ్లాగ్ కూడా యాడ్ చేసేస్తాను అనమాట. సంక్రాంతి వ్లాగ్లో మళ్ళీ 2 సపరేట్గా ఎందుకు పెట్టడం అని ఒక వీడియోలోనే మొత్తం సంక్రాంతి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ వ్లాగ్ కవర్ చేసేసాను అనమాట. కొంచెం లేట్గా అప్లోడ్ చేసాను, ఏమనుకోకండి. ఇది వచ్చేసి గజస్తంభం అనమాట, మొత్తం స్టోన్తోనే చేశారనమాట, ఇంత పొడుగ్గా చాలా బాగుంది. ఇంకా మనం అయితే గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసాం. ఇక్కడ ఒక మంత్రం ఉంది కదా, ఈ మంత్రం అయితే పాజ్ చేసి చదవండి, ఇది చదివితే చాలా మంచిదంట. మేమైతే ఈ శివుని గుడికి వచ్చేసామన్నమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి. మనమైతే కరెక్ట్ టైంకి వచ్చేసాం. ఇక్కడ నంది ఉన్నారు, ముందు వచ్చేసి శివుడు ఉన్నారనమాట. ఇంకా మనకి గుడి లోపల ఎంట్రన్స్ మొత్తం దేవుని దగ్గర నిల్చోబెట్టి అర్చన చేయిస్తారనమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట అలా అర్చన చేయడం. చూడండి, మనమైతే కరెక్ట్ ఆరతి టైంకి వచ్చేసామన్నమాట. ఇంకా క్యూ అయితే చాలా పెద్ద ఉంది, సో అక్కడ అర్చన చేయించుకొని ఇంకా ప్రదక్షిణలు చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట గుడి నుండి. సో మధ్య దారిలో అయితే ఎన్ని ముగ్గులు ఉన్నాయో, ప్రతి ఇంటికి కలర్ ముగ్గులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకోవడానికి ఇక్కడ ఆగి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట, ఈ ముగ్గులు అవన్నీ చూస్తూ. సో ఇంటికి వచ్చేసాం. లాస్ట్ ఇంకా ఇంట్లోకి వస్తే ఇంకా మన ఇంటి ముందు కూడా ముగ్గులు ఉండాలి కదా, సో మేమైతే ముగ్గులు వేసేసామన్నమాట. చూడండి, చాలా ముగ్గులు వేసాము, కలర్ఫుల్ ఫ్లవర్స్తో వేసాం, కలర్స్తో వేసాం. ఇంకా తులసి మాత ఉంటారు కదా, తులసి తొట్టు దగ్గర కూడా అక్కడ వేసామన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా న్యూ ఇయర్? నాకు కమెంట్ చేయండి. ఈ ముగ్గులన్నీ మా అక్క వాళ్ళు వేశారనమాట. నాకు అంత రాదు, నేను చాక్ పీస్తో ట్రై చేయగలుగుతాను అంతే. కానీ నేనైతే ఇంకా ముగ్గు దగ్గర కొన్ని సెల్ఫీస్ వీడియోస్ తీసి పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మా పూజ గది. సో మనమైతే పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకు మధ్యలోనే పార్సల్స్ వచ్చాయి అన్నమాట. 2 పార్సల్స్ వచ్చాయి. సో ఇదైతే అన్బాక్సింగ్ చేసుకున్నాను అనమాట. మీకు మళ్ళీ ఏం పార్సల్స్ వచ్చాయో నేను మళ్ళీ ఇంకో బ్లాగ్ తీసి పెడతానమాట, చూడండి. సో న్యూ ఇయర్ అయితే ఇంకా కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో మేమైతే కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. సో ఇది జస్ట్ 10 minutes వ్లాగే కదా, మీరైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి. మీకు మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు తెలుస్తుంది. ఇంకా మీరు ఈ ముగ్గులు కూడా చూసి కలర్ఫుల్ నెక్స్ట్ టైం మీరు సంక్రాంతి చేయించినప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. సో మేమైతే సంక్రాంతి ఇలా ముగ్గులు వేసుకుంటా మార్నింగ్ లేవంగానే. అన్ని ముగ్గులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా ఆకిట్లో మనం ఇలా ముగ్గులు వేసుకోవడం. ఇక్కడ చూడండి, లడ్డూలు, పతంగులు, ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట నాకు.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డర్ కూడా వేసారనమాట. మన ఇంటికి చాలా మంచి లుక్ ఉండాలని ఇలా మొత్తం ఆకిలి మొత్తం ఇలా ముగ్గులతో నింపేశారనమాట. ఇది వచ్చేసి లోటస్ ముగ్గు, చాలా బాగుంది కదా. సంక్రాంతి థీమ్ మొత్తం మన వాకిట్లో ఉంది. ఇక్కడ కుండ ఉంది, ఇంకా చెట్లు, పతంగి, చెరక, మాంజా. సో ఇవన్నీ సంక్రాంతి థీమ్ బేస్డ్ అనమాట. సో మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చేసి పిండి వంటలు చేస్తున్నాం అనమాట. సో మీకు ఒకవేళ పిండి వంటలు ఎలా చేయాలో రెసిపీ మొత్తం కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం పొయ్యి ముట్టించేటప్పుడు దానికైతే బొట్లు పెట్టాలన్నమాట. 5 బొట్టులు పెట్టి తర్వాత పొయ్యి ముట్టించాలన్నమాట. సో ఏ పని చేసినా ఫస్ట్ ఇలా బొట్టు పెట్టి తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట. సో మేమైతే పిండి వంటలు తీసుకొని దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అది మిక్స్ చేసి ఇలా పిండిని గుండ్రంగా చేసుకొని స్మూత్ వచ్చేదాకా అలా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. అది కలుపుకుంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలి అంత క్వాంటిటీ తీసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గట్టిగా కలపాలన్నమాట, కొంచెం వాటర్ తీసుకొని. సో అప్పుడైతే మన పిండి చాలా స్మూత్గా రెడీ అవుతుంది అనమాట. చూడండి, ఇలా చేతు పెట్టంగానే కొంచెం లోపలికి పోతుంది కదా. సో అలా ఇంకొంచెం క్వాంటిటీ తక్కువ అయితే మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకొని ఇలా మొత్తం చూపించిన దానిలాగా ఇలా చేసుకోవాలన్నమాట. సో మనకైతే ఇంత క్వాంటిటీ చాలు కాబట్టి నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట. సో అది మురుకులు చేసే సాంచా ఉంటుంది కదా, మీరు దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఒకవేళ మీరు ఇంకేమైనా అంటే దాన్ని కమెంట్ చేయండి. మేమైతే మురుకులు సాంచా అంటాం. సో దీంట్లో వచ్చేసి ఇందాక మనం చేసుకున్నాం కదా పిండి, ఆ పిండి దీంట్లో పెట్టేసాం అనమాట. పెట్టేసి ఇంకా మురుకులు తిప్పేసాం. సో అప్పుడైతే మనకు మంచి షేప్లో మురుకులు వస్తుందన్నమాట. సో ఇది కొంచెం తీసి పెట్టడానికి కొంచెం టైట్ ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో ఇందాక మనం చేసుకున్న పిండి ఉంది కదా, అదైతే దీంట్లో పెట్టేసేయాలి. సో చూడండి, ఇందాక కలుపుకున్న పిండి ఇదే. సో ఇదైతే మనం సాంచాలో పెట్టేసుకుంటున్నాం అన్నమాట. సో దీంట్లో పెట్టాక కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. దాని తర్వాత మనం ఇందాక తీసాం కదా, దానిపైన వచ్చి ఈ మూత ఉంటుంది కదా. సో మనమైతే మళ్ళీ అది ఫిట్ చేసి మళ్ళీ ఇది రౌండ్గా తిప్పాలన్నమాట. సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక హ్యాండ్లో చూపిస్తున్నాను, ఒక హ్యాండ్తో తిప్పుతున్నాను కాబట్టి మీకు అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. సో మీరైతే 2 హ్యాండ్స్తో ఇలా ట్రై చేయండి, అప్పుడు ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. సో చూడండి, మనం ఇలా చూపించిన విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట. సో మన సాంచా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మురుకులు వేస్తున్నాం అనమాట. అది వేసేటప్పుడు పైన ఉంటుంది కదా థ్రెడ్, అది తిప్పుతూ ఉంటే ఇందాక ఎలా ఫిట్ చేసాం దానికి రివర్స్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే మనకి ఇలా మంచి షేప్లో మురుకులు వచ్చేస్తుంది అనమాట. సో మేమైతే వీటిని మురుకులు లేదా గారెలు అంటాం. మరి మీరేమంటారో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. సో ఆయిల్లో అయితే మనం ఇలా చేసుకున్న మురుకులు వేసేసాను అనమాట. సో వేస్తే మనకైతే కొద్దిసేపట్లో అది ఫ్రై అయ్యి మరీ అంత హాట్ ఆయిల్లో వేయకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయాలన్నమాట. సో మనకైతే కొంచెం ఆరెంజ్ కలర్ రావంగానే మనం తీసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం తీసేసి పక్కన పెట్టేసామన్నమాట. సో మన మురుకులు అయితే రెడీ అయిపోయావు. సో మనం ఇవి యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అయితే నీళ్ళలో తడిపి పెట్టుకుంటే మనకు వాష్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. సో ఇక ఈవినింగ్ వచ్చేసి ఫుల్ గాలి వస్తుంటే ఇంకా మనం పతంగ ఎగరడానికి పైకి వెళ్ళిపోయానమాట, బిల్డింగ్ పైకి. సో పతంగ అయితే ఎగురుతుంది. నాకు ఈ పతంగ అయితే నేను ఎగిరే వెళ్ళేదన్నమాట, నాకు రాదు. సో మా అక్క అయితే ఎగిరేసింది. నేను ఊరికనే వీడియో కోసం అయితే చెరకు పట్టుకొని ఇక ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకైతే చెరకు పట్టుకోవటం వచ్చు, అంతే అన్నమాట. సో మీరు కూడా పతంగిలా ఎగరేసుకుంటారా సంక్రాంతి రోజున? ఒకవేళ అవునంటే నాకు ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి. సో మేమైతే మార్నింగ్ ముగ్గుల నుంచి ఈవినింగ్ ఇలా కైట్స్ వరకు ఇలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఇంకా పిండి వంటలు చేసి అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం మొత్తం దీంట్లోనే అయిపోయిందనమాట. సో మీరు కూడా సంక్రాంతికి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా, లేదా ఇంకా ఏమైనా స్పెషల్ డిషెస్ చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. సో నాకైతే పతంగి పైకి వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి ఎంత దూరం వెళ్ళిందో కదా.
సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియో చూస్తున్నారేమో కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడైతే ఇక త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మీ రాజా యూట్యూబ్ ఛానల్. ఇవి వచ్చేసి మా ముగ్గులు అనమాట. ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తోని మీ ముందు ఉంటానన్నమాట, కొత్త వీడియోస్తో. సో బాయ్ అందరికీ, టేక్ కేర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.